గూడెం సత్యదేవుని సన్నిధికి కార్తీక మాసం జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా పోటెత్తారు భక్తులు. ఉదయం 3 గంటల నుండి ప్రారంభమైన పూజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామిలు నోములు నోర్చుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలముగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులమవుతామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో గూడెంకుట్టుపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి భక్తులు వేల సంఖ్యలో వ్రతాలకు దర్శనానికి విచ్చేసినారు. ముఖ్యంగా ఉదయం ప్రాతకాలం 6 గంటల నుండి భక్తులు దర్శనానికి విచ్చేసినారు. సుమారు ఇప్పటివరకే 30,000 వరకు భక్తులు విచ్చేసి వ్రతాలు అండ్ దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయబడినవి. ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో క్యూ లైన్స్, మంచినీటి వసతి, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నవి. ఘాట్ రోడ్డు దర్శనానికి వెళ్లే వారికి ఘాట్ రోడ్లో కూడా వృద్ధులకు, వికలాంగులకు దేవస్థాన పక్షాన వాహనాలు, ఉచిత వాహనాలు కూడా ఏర్పాటు చేయమన్నవి. ఎవరైనా వృద్ధులు, వికలాంగులతో పోలీసు వారి సహకారంతో మీది వరకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారి సూచనలతో సహకారంతో మెడికల్ క్యాంపు, ఫైర్ అండ్ 108 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయనున్నది. భక్తులకు దేవస్థాన పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, లైటింగ్, ఉచిత భోజన సౌకర్యం, సుమారు 10,000 మంది పైబడి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నది. భక్తులకు లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం కూడా సరిపడా తయారు చేయబడినవి. కావున భక్తులు ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా ఇచ్చేసి వ్రతాలు ఆచరించుకొని స్వామివారిని దర్శించుకొని తరించగలరని కోరుతున్నాం. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామికి జై. తెలంగాణ మరో అన్నవరంగా వెలిసినటువంటి మన్నేపల్లి మండలంలోని గూడెంగుట్ట వద్ద వెలిసిన రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ముందు గత 3 సంవత్సరాల నుండి నేను అనగా వజ్జల రాజమౌళి, లక్షటిపేట జనరూపం పత్రిక ఎడిటర్ మరియు మంచిర్యాల ఆవప అధ్యక్షునిగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఎంచుకొని దాతల సహకారంతో ప్రతి పౌర్ణమి నాడు మరియు కొన్ని ముఖ్య దినముల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ అందరి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మరి మా యొక్క కార్యక్రమాన్ని అన్ని విధాలా ప్రచారం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.